ఫోన్ చేసినట్టుంది. ఎందుకు చేసిందో ఒకసారి చేద్దాం. హలో అమ్మా, బాగా వస్తున్నాడా? సరే అమ్మా, వెళ్తాను. సరే అమ్మా, బాయ్. బాగా వస్తున్నాడా? నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, అమ్మ వాళ్ళే పంపిస్తున్నారు. డ్రీమ్స్ వేసేసుకోవచ్చు అయితే. ఎంత బాగున్నాడో బావా. వస్తున్నాడుగా, ఒక ఆట ఆడుకోవాలి. ఇంత బాగున్నావు బావా. అయితే ఇప్పటికొస్తున్నాడు, ఇన్ని రోజులకి వస్తున్నాడు బావ. ఎలాగో ఎప్పటి నుంచో బావ మీద క్రష్ ఉంది. అమ్మ వాళ్ళు కూడా లేరు, వస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సరే నా క్రష్ మొత్తం క్లియర్ చేసుకోవాలి. బావ వచ్చినట్టు బావా. హాయ్ రా, నీ బాగున్నావా? బాగున్నా బావా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రా. రా బావా లోపలికి. బావా వాటర్ తీసుకో. థ్యాంక్స్ రా. కాఫీ ఏమన్నా తాగుతావా? తీసుకో. సరే, కాఫీ తీసుకో. హలో, నేను ఇక్కడ వచ్చా మీ ఇంటికి. మీ అమ్మ నాన్న బయటికి వెళ్తారంట. ఏమో ఏదో గుడికి పోతున్నా అన్నారు. రాని ఒక్కతే ఉంది ఇంట్లో, జర ఇంటికి తీసుకోవాలి అంటే ఇక్కడ వచ్చినాను. ఉంది, రెడీ అయ్యే ఉంది ఆమె. ఒక కాఫీ పెడుతుంది, కాఫీ తాగి వెళ్తాం ఇద్దరు. ఓకే సరే. ఎంత ముద్దుగున్నాడో బావ. ఎలాగైనా సరే ఈరోజు అన్ని మాటలు ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసి ఎలాగైనా నా వల్ల వేసుకుంటా. బావా కాఫీ. థ్యాంక్ యూ. నువ్వు రెడీ అయినావా? బెడ్రూమ్ కూడా రెడీగానే ఉంది. రెడీ అయినా అంటున్నా. అదే ఇందాక మీ అక్క కాల్ చేసింది, తొందరగా తీసుకొని రమ్మన్నారు. బట్టలు కూడా అంతా రెడీ చేసుకున్నావా? రెడీగానే ఉన్నాయి బాబా. అదే అత్తయ్య మామయ్య 2 days వరకు రా అన్నారు. నేను తీసుకొని వెళ్ళు ఒక్కతే ఉండంటే ఇంకా తొందరగా వచ్చాను. అయినా ఒక మాట రాని చెప్తే ఫీల్ అవ్వవు కదా? ఏం పర్లేదు బావా, చెప్పు. కాదు, నువ్వు కూడా రోజు వచ్చి చాలా అందంగా తయారవుతున్నావు. అవునా బావా? నిజంగా నేను రాగానే చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమనుకుంటావా అని చెప్పలేదు. అంతా రెడీ అయినా వెళ్దామా మరి? కాఫీ ఎలా ఉంది బావా, చెప్పలేదు. కాఫీ బాగానే ఉంది. అంటే కాఫీ పెట్టిన నేను బాగాలేదా? కాఫీ కంటే కూడా నేను చాలా హాట్గా ఉన్నావు. అయ్యో నిజంగా దొంగ బావా, అసలు దొరకవు. ఇదేంటి, నేను తోలుకోపోదామని వస్తే ఈ అమ్మాయి నాతో సాసాలు ఆడుతుంది. బాగానే అట్లా ఆడుతుందా లేకుంటే ఇంకో టైప్ ఆఫ్లో ఆడుతుందా? ఏదోలే చూద్దాం. ఇంకేంటి బావా? ఇంకేం లేదురా, వెళ్దామా? అప్పుడేనా బావా? అదే తను ఫోన్ చేసింది మీ అక్క తొందర రమ్మని. పదా వెళ్దాం, పదా. ఇంకెంతసేపు బావా? నీకు ఒకటి చెప్తా, ఏం అనుకోకు, ఏం ఏం ఫీల్ అవ్వకు. కాదు, ఏంటి చెప్పు. ఫీల్ అవ్వదు కాదు, ఏమైంది? బావా, నిన్ను ఫస్ట్ నుంచి చూసిన దగ్గర నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. అది ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ చెప్పలేకపోతున్నాను. కరెక్ట్, కానీ ఇట్లాంటి చేయడం తప్పమ్మా, చెయ్యకూడదు నువ్వు. బావా, పెళ్ళైనా చేసుకోలేదు, కనీసం కోరికైనా తీర్చు బావా. నీకేమైనా మెంటలా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా కొంచెమన్నా? కనీసం పెళ్ళైనా చేసుకోలేదు, నా కోరిక తీర్చు బావా. కోరికేంది కోరిక పిల్ల? నీకు మెంటలా? నేను మీ అక్కని పెళ్లి చేసుకున్నా, నీకు బావ అవుతా, నాతో ఏం మాట్లాడాలో అర్థమవుతలే నీకు? అయినా పర్లేదు బావా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం కాదమ్మా, ఇప్పుడు నువ్వు అడిగేది
ఎవరికైనా తెలిస్తే ఏమంటారు? ఎవరికెందుకు తెలుస్తుంది బావా? నువ్వేమన్నా చెప్తావా అక్కకెళ్ళి? చెప్పకుండా కూడా తెలిస్తే తన ఫీల్ అవుతుంది. మీ అక్క చాలా మంచిది తెలుసా, నేను మీ అక్క కంటే నువ్వే మంచిగా అనుకున్నాను కానీ నువ్వే ఇట్లా మాట్లాడుతున్నావు. ఎంతంగా చెప్పురా అని. నేను మీ అక్కని మోసం చేయలేను. మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం, అది చాలా అమాయకురాలు తెలుసా. నువ్వెన్నైనా చెప్పు బావా, నీ మీద ఉన్న ప్రేమ అయితే చావదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నేను తోలుకోవడానికి వచ్చింది తప్పైందా? నేను ఏమేమో అనుకుంటున్నావు, ఏవేవో కోరికలు అంటున్నావు. నాకు అవన్నీ తెలియదు బావా, నాకు ఇంకేం చెప్పకు. నువ్వంటే ఇష్టం అంతే. అరే అది కాదు, ఒక నిమిషం ఆలోచించు. రాని అట్లా చేసుడు తప్పు. లేదు బావా, నేను అసలు వదిలేదే లేదు. అట్లా చేసుడు తప్పు. ఒక నిమిషం లేదు, ఆగు. నువ్వు నాకు కావాలి అంతే. ఒక నిమిషం నేను చెప్పేది వినురా అని. ఒక్క నిమిషం ఆగు. నీకు మెంటలా? మనం చేయనికే చేస్తాం. నీ కోరిక కదా నీకు తీరుస్తాం. కానీ మీ వాళ్ళు వచ్చినా ఎవరైనా నా వాళ్ళు వచ్చినా కూడా చూస్తే ఇజ్జత్ పోతుంది. మీ అక్కకు తెలిసింది అనుకో, అది గుండాకి చచ్చిపోతుంది. నన్ను అర్థం చేసుకో. ఎందుకు నీకు ఏమైనా మెంటలా? కోరిక కోరిక అంటున్నా ఎంతసేపు? 10 నిమిషాలు పట్టదు నీకు తీసుకొని చేయనీకి. కానీ ఎవరు నలుగురికి తెలిస్తే పరుగు పోతుంది. నీకు పెళ్లి కాలేదో నాకు పెళ్లి అయింది. నాకు అదంతా తెలియదు బావా, నువ్వే కావాలంతే. అరే కాదు, ఇప్పుడు ఒక నిమిషం ఆగు రాని. ఇప్పుడు నీకు అంతే కావాలి కదా? అవును, ఇంకేం లేదు కదా? అవును అంతే. అంతే కదా? సరే ఆగు, నాకు కొంచెం ఆలోచించుకోండి, నాకు కొంచెం టైం ఇవ్వు. సరే బావా, నీకు ఎంత టైం కావాలో ఆలోచించుకో. ఈ విషయం మన ఇద్దరి మధ్యలో తప్పించి ఇంకెవ్వరికి తెలీదు. నేను చెప్పను. అట్లా ఉంటేనే బాగుంటుంది. ఎవరికైనా తెలిసిందంటే మన పరువు పోతుంది. ఎవ్వరికి తెలియదు బావా, నువ్వు చెప్తావా? నువ్వు కూడా చెప్పావు కదా, మన ఇద్దరి మధ్యలో ఉంటుంది. సరే నేను కొంచెం ఆలోచించుకుంటా. ఎట్లా అయితేనో ఒప్పుకున్నాడు. వాళ్ళతో వీళ్ళతో నాకేంది, వాడితో సుఖం అనుభవిస్తే అదే చాలు. సరే ఇప్పుడు ఏం చెప్పినా ఈ అమ్మాయి వదిలేటట్టు లేదు నన్ను. అంతలా క్రష్ పెంచుకుందా నా మీద. సరేలే ఏమవుతుంది, ఇట్లాగో ఎవరికి తెలియదు కదా. అటు అక్క అన్నట్టు ఇటు చెల్లె అన్నట్టు బావకున్న పేరుకు న్యాయం చేసేస్తా. ఏమవుతుంది? ఏమైంది బావా, ఓకేనా? నిజంగానే బావా? నిజంగా ఓకే. సరే బావా, రా అయితే. ఒక్క నిమిషం ఆగు. ఎందుకు బావా భయం? స్వర్గం చూపిస్తా నీకు, రా. ఏందో ఏమో, నిజంగా ఏం కాదంటావు కదా? నిజంగా ఏం కాదు బావా, రా నువ్వు ఫస్ట్ అయితే. లెగు, ఏం కాదు బావా, నువ్వు రా. వద్దు, ఒకసారి నా మాట విను ఒకసారి. అదే రా బావా అంటే. అరే వద్దు అంటే రా నువ్వు ఫస్ట్ అయితే. రాని రా. రా బావా, కూర్చో. రా బావా.